బిగినర్స్ అందరికీ ఈ ప్రాబ్లం ఎంతమందికి ఉందో ఈ వీడియో క్లియర్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. మీకు ఒక్క వీడియోలో ఎన్ని టిప్స్ ఉన్నాయో చూడండి. ఇట్లా చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటూ మీరు ముందుకెళ్తే డ్రెస్సులు కానివ్వండి, బ్లౌజులు కానివ్వండి పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఇట్లా వీడియోలు చూసుకుంటూ కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే చిన్న పిల్లలు 1 ఇయర్ లోపు అమ్మాయికి నేను బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. లంగా స్టిచ్ చేస్తున్నా. బాడీ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ మట్టికి మనం సింగిల్గానే క్లాత్ అయితే తీసుకుంటాం కదండి. సింగిల్గా తీసుకోకుండా ఇలా డబుల్ లేయర్గా మనం బాడీ పార్ట్ అనేది తీసేసుకుంటే కింద హెవీ క్లాత్ ఉన్నప్పుడు మనం సింగిల్గా తీసుకుంటే పికులకు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పైన పాలిపోయినట్టు ఉంటుంది, కింద హెవీగా వర్క్ కానివ్వండి ఇంకా కొంచెం మందం క్లాత్లు కింద స్టిచ్ చేసినప్పుడు, లంగాలు స్టిచ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుందండి, తొందరగా చినిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా డబల్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పైనది ఎంత మందంగా ఉందో కింది పార్ట్ కూడా అంతే మందంగా ఉండి పర్ఫెక్ట్గా ఈక్వల్గా ఉంటుంది. ఇదొకటి. ఇంకొకటి, మనకి బిగినర్స్కి ఈ మనము టర్నింగ్స్ దగ్గర ఫోల్డింగ్ చేయడం రాదు కదండి కొంతమందికి, ఎందుకంటే ఇది నెక్కులు వేసేది కాదు కదా, డైరెక్ట్ క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసేస్తాము. అలా ఫోల్డింగ్ చేయడం రాని వారికి కూడా ఈ చిన్న టిప్పు. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు వేసుకున్నప్పుడు మనము ఫోల్డింగ్ ఏదైతే చేస్తామో ఆ కొంచెం మందం అనేది పైన ఇంకో బ్లౌజ్ వస్తుంది కాబట్టి లోపలిది మందము ఫోల్డింగ్ చేసిన క్లాత్ అనేది మందం ఉండి పైన బ్లౌజ్ వచ్చి ఉబ్బరు పోసినట్టయి ఇబ్బంది ఉంటుంది కదా. అందు గురించి అని చెప్పేసి ఇలా ఫాల్టైన్ చేస్తే ఖర్చులు లోపలికి వెళ్తే ఇక్కడ కూడా వాళ్ళకి కుచ్చుకోకుండా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది అండి. ఇన్ని టిప్స్తో ఈ చిన్న పాపది లంగా ఇలా స్టిచ్ చేసి చూడండి. బాడీ పార్ట్ అనేది మెయిన్ అండి. బాడీ పార్ట్ మనము కరెక్ట్ మెజర్తో తీసుకొని మన బాడీ పార్ట్కి కింద ఫిల్స్ అనేది ఇచ్చుకుంటూ లంగా స్టిచ్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మీలో ఎంతమందికి ఇలా స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా స్టిచ్ చేస్తే ఎలా అనిపించిందో కూడా మీరు స్టిచ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా కుడితే మాత్రం చాలా బాగుంటుందండి. కస్టమర్స్కి కానివ్వండి, ఫినిషింగ్ మనం చూడంగానే అట్రాక్ట్ అయ్యే విధంగా కూడా ఉంటుందండి. ఇలా నేను ఎక్స్ పట్టి, కాజా పట్టి కూడా స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసిన తర్వాత నేను కింద లంగా క్లాత్ కూడా అటాచ్ చేసిన కుచ్చులు పెట్టిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉందండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా స్టిచ్ చేసి చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి, ఎందుకంటే టర్నింగ్స్ దగ్గర ఇబ్బందే ఉంటుంది. కొంచెం ఫోల్డింగ్ మనం నెక్ వేసింది వేరు, ఇట్లా వేసి